హలో అండి, ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ పోరియల్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఇది తమిళనాడు, కర్ణాటక స్టేట్స్లో చాలా ఫేమస్ అయిన రెసిపీ. దీనికోసం ముందుగా 250 గ్రామ్స్ ఆఫ్ క్యారెట్ తీసుకొని బాగా వాష్ చేసుకోవాలండి. తర్వాత పీల్ చేసుకొని ఎడ్జెస్ అనేవి కట్ చేసుకోవాలి మనం. తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనకి ఈ సైజ్ పీసెస్ అయితే మనకి సరిపోతాయి. ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్రెషర్ కుక్కర్లో వేసుకొని మళ్ళీ వాష్ చేసుకోండి ఒకసారి. ఇప్పుడు ఇందులోనే తగినన్ని వాటర్ పోసి కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ మీద కుక్ చేసుకోండి. ఇవి కుక్ అయ్యే లోపల మనం మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందాము. ఒక మిక్సీ జార్లో ఒక చిన్న కొబ్బరి చిప్ప తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నేను పీసెస్ అనేవి మిక్సీ జార్లో వేసుకున్నానండి. ఇందులోనే ఒక 6-7 పచ్చిమిర్చి వేసుకొని కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. మనకి క్యారెట్ అనేవి ఉడికిపోయినాయండి. ఇప్పుడు అందులో వాటర్ తీసేసి మనం ముక్కలు అనేవి ఒక బౌల్లో వేసుకున్నాం. ఇప్పుడు ఒక బాండీలో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిపప్పు, మినప్పప్పు, కొంచెం అన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, ఇవన్నీ కొంచెం దోరగా వేయించుకోవాలి. ఇవి దోరగా వేగినాక దీంట్లోనే ఒక 2 ఎండుమిర్చి వేసాను. కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయినాక ఇందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఇందులోనే తగినంత ఉప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. సాల్ట్ అనేది ఆల్రెడీ మనం క్యారెట్లో వేసాం కాబట్టి ఇక్కడ అంత పట్టదు, కొంచెం చూసి వేసుకోండి. ఈ ముక్కలు అనేవి ఇలా బాగా ఫ్రై అవ్వాలండి. అప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకొని 1 నిమిషం పాటు కలుపుకోండి. ఇందులోనే మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న క్యారెట్ని కూడా వేసి మనం ఆల్రెడీ పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి పేస్ట్ వేసాం కదా, అది కూడా ఇందులో వేసి బాగా కలపండి. ఇప్పుడు ఫ్లేమ్ అనేది మనం లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి, లేదంటే అడిగంటిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు సిమ్లో కుక్ చేసుకోండి. చూడండి, ఇప్పుడు బాగా మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు దీని మీద కొత్తిమీర గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ పోరియల్ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది క్యారెట్తోనే కాదండి, క్యారెట్ ప్లేస్లో మీరు బీట్రూట్ అయినా యూజ్ చేసుకోవచ్చు, బీన్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఏదైనా చాలా బాగుంటుంది. ప్రొసీజర్ మాత్రం సేమ్ ఇంతే ఉంటుంది.